ఒకసారి ఈ లవ్ డైలాగ్ ప్లస్ లిరికల్ సాంగ్ వీడియో ఎడిటింగ్ అనేది చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఎడిటింగ్ అనేది మనకు 3D లో అయితే ఉంటుంది. సో 3D లో ఎడిటింగ్ చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు కూడా మీ యొక్క పిక్స్ తోనే ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియోతో చూడండి. మర్చిపోవడానికి నా ప్రేమ చావు, వెళ్ళిపోవడానికి సముద్రంలో అలలాంటిది. అవి ఎన్నెళ్ళు అయినా వందేళ్ళు చూడగా గండాలేనా. డెమో వీడియోతో చూసారు కదా, సింపుల్ గా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్స్టాగ్రామ్ బయోలో యాప్ ఒక లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లో కూడా యాప్ ఒక లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రాజెక్ట్ ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్ లో ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు RX హండ్రెడ్ మూవీలో నుంచి ఒక మంచి లవ్ డైలాగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు డైలాగ్ ఎండింగ్ అయిపోయాక ఇక్కడ మనకు లిరికల్ సాంగ్ అయితే ఉంటుంది. సో సాంగ్ అండ్ డైలాగ్ చాలా బాగా అయితే ఉంటుంది. ఎడిటింగ్ జస్ట్ మీరు మీ యొక్క పిక్ అనేది చేంజ్ చేసుకుంటే ఎడిటింగ్ అయిపోతుంది. కాబట్టి ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చాక ఇక్కడ మీరు బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్నాక మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని క్లోన్ ఫిల్ వెళ్ళేసి స్టార్ కమ్ టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేసి దీన్ని ప్లస్ ఐకాన్ చేద్దాం. సో చేశాక మీకు పిక్ అనేది యాడ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకుందాం ఈ విధంగా. సో ఇలా సో కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా. సో చేసుకున్నాక చూడండి మనకి ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లో మీకు లిరిక్స్కి మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిక్ అనేది మీరు కరెక్ట్గా చూసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం పిక్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ లిరికల్ సాంగ్ కనబడుతుంది. ఇక్కడ కూడా సింపుల్గా మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం ఇక్కడ ఈ పిక్ అనేది మీరు హైడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ PNG ఉంటుంది, ఇది కూడా మీరు హైడ్ చేసుకోండి. సో చేసుకున్నాక స్టార్టింగ్ అయితే రండి. సో వచ్చాక ఇక్కడ ప్లస్ ఐకాన్ అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ మీరు ఒక పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం పిక్ అనేది యాడ్ చేసి దీన్ని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ చేద్దాం. చేసి దీన్ని అనేది జూమ్ చేసుకోండి. సో చేశాక కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి జూమ్ చేసుకోండి ఈ విధంగా. సో మంచిగా అయితే జూమ్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వీడియో ఎండింగ్ వరకు రండి. సో వచ్చాక పిక్ అనేది డ్రాగ్ చేసుకొని దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కింద పెట్టుకోండి. సో ఇక్కడ మనం ఇక్కడ పెడదాం. సో ఇక్కడ మనం హైడ్ చేసిన పిక్ ఉంది కదా, ఇక్కడైతే పెడదాం. సో పెట్టాక ఇప్పుడు ఇదే పిక్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు టైల్స్ అని కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు మిర్రర్ ఉంటుంది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే కవర్ అయితే అవుతుంది, చాలా బాగా అయితే కనపడుతుంది. ఇప్పుడు మీరు ఇంకో పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసిన పిక్ ఉంది కదా, దీన్ని మీరు డూప్లికేట్ లేయర్ చేసుకోవాలి. ఇక్కడ మనం డూప్లికేట్ లేయర్ చేసి దీని అనేది PNG దగ్గర పెడదాం. సో పెట్టాక ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఇదే పిక్ మీద ట్యాప్ చేసుకొని క్లోన్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ కమ్ ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఏదైతే పిక్ అయితే యాడ్ చేసాం కదా, అదే పిక్ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో ఈ పిక్ మనం యాడ్ చేసాం కాబట్టి ఇదే పిక్ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి యాడ్ చేద్దాం. సో ఇక్కడ యాడ్ చేద్దాం. సో చూసుకోవచ్చు మనకు చాలా బాగా అయితే కనబడుతుంది. ఈ పిక్ నేను ఎందుకు యాడ్ చేశానంటే మనము కొంచెం లాస్ట్లో మీకు లిరిక్స్ ఈ విధంగా కనబడుతుంది, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది. సో ఇలా సో ఇక్కడ మీరు చూసుకోండి, మంచిగా చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద ఈ విధంగా లెగ్ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ మిర్రర్ టైల్స్ ఎఫెక్ట్తోనే ఇది కొంచెం చూసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ అనేది అయిపోతుంది సింపుల్గా. సో కొంచెం మీరు చూసి మంచిగా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా మీరు సింపుల్గా అనేది ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీ యొక్క పిక్ను బట్టి కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ అండ్ ఎడిటింగ్ చేసుకోండి. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియోని మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.